టీటీడీకి జరిగినటువంటి నెయ్యి సరఫరాలో అవకతవకల మీద విచారణ చేయటానికి, అలాగే అందులో అధికారులు, కమిటీ సభ్యుల పాత్రను తేల్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. దినేష్ కుమార్ కమిటీని నియమించింది, మనందరికీ తెలుసు. అయితే దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా వారికి వైసీపీకి ఊరట లభించాల. రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టం, ఒక కమిటీని వేసుకోకపోవడం అనేది తన ఇష్టం. దాన్ని మేము మధ్యలో అడ్డుకోలేము. సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్కి దీనికి సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ కమిటీ అయితే కొంత నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా భూమాన కరుణాకర్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు నాడు ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి, వీళ్ళ ముగ్గురి వలనే నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యి కల్తీకి ప్రధానంగా నిబంధనల సడలింపుకు సిఫారసు చేసింది భూమాన కరుణాకర్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఆ కమిటీ అయితే నిర్ధారించింది. ధర్మారెడ్డి మీద అయితే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ కమిటీ అయితే సూచించడం జరిగింది. మొత్తంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో అధికారిగా ధర్మారెడ్డి వ్యవహరిస్తే, కోర్టు కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరిద్దరూ కూడా కల్తీకి పచ్చ జెండా ఊపారు. విచిత్రం ఏంటంటే, సమావేశానికి కన్వీనర్ తో పాటు ఇతర సభ్యులు రాకపోయినప్పటికీ వీరిద్దరితో పాటు మరొక ముగ్గురు సభ్యులు సమావేశానికి హాజరై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే కమిటీ సభ్యులతో పాటు కన్వీనర్తో సహా అందరూ హాజరయ్యి దాని మీద చర్చ జరిగిన తర్వాత మాత్రమే తుదిగా తీసుకోవాలి. ముందు విషయం ఏంటో ప్రతిపాదించాలి, దాని మీద అందరూ చర్చ ప్రారంభించాలి, చర్చ జరపాలి. జరిపిన తర్వాత ఆ చర్చలో వచ్చినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఆమోదించడమో తిరస్కరించడం అనేది జరగాలి. కానీ ఇక్కడ ఇవేవి కూడా జరగకుండా ఏకపక్ష నిర్ణయాలు జరిగాయి. సో ఇది దినేష్ కుమార్ కమిటీ అయితే కుండ బద్దలు కొడుతూ వీళ్ళ పాత్రకు సంబంధించినటువంటి క్లియర్ ఆధారాలను తమ నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. కల్తీ నెయ్యి సరఫరాకు చెవిరెడ్డి భూమానాలే కారణం, కొనుగోలు కమిటీ సభ్యుల హోదాలో టెండర్ నిబంధనల సడలింపుకు పచ్చ జెండా. సో వీళ్ళిద్దరూ కూడా కొనుగోలు కమిటీకి సభ్యుల హోదాలో వీరిష్టం వచ్చినట్టుగా చేశారు. అంటే ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువుని కొనాలి అంటే ఆ కొనుగోలు కమిటీ ఆమోదం ఉండాలి. వాస్తవానికి కొనుగోలు కమిటీ అంటే వీళ్ళిద్దరే కాదు, ఇంకా కూడా ఉంటారు. నేను ఇందాకే చెప్పినట్టుగా ఎవరూ లేకపోయినా వీరిద్దరే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే విషయాన్ని నిన్న చెప్పారు. కన్వీనర్ హాజరు కాని సమావేశంలో ఏకపక్ష నిర్ణయం, డైరీలను 2 ఏళ్ల పాటు ఎంపానల్ చేయాలనే సూచన బేఖాతరు. ఆ నిర్ణయాలతోనే టీటీడీలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు, విశ్రాంతి ఐఏఎస్ దినేష్ కుమార్ కమిషన్ నివేదికలో ప్రస్తావన అని చెప్పి భూమాన కరుణాకర్ రెడ్డి పాపం శుద్ధపూస కబుర్లు చెప్తాడు. ఆయన ఎంత బొట్టోడు పెట్టుకుని వచ్చి పొద్దున్నే సరే అలా డాటర్ పెళ్లిని ఏదో క్రిస్టియన్ హోదాలో జరిపాడని ఏదో చెప్తారు. సరే అదంతా కాసేపు కాంట్రవర్సీ కాసేపు పక్కన పెడితే, ఈయన పాపం టీటీడీకి సంబంధించి చీమ చిటుక్కుమంటే చాలు బహిరంగంగా వచ్చేసి ప్రెస్ మీట్ పెడతాడు. అంటే నా అంత శుద్ధపోసి ఎవడూ లేడని చెప్పి మాట్లాడతారు భూమాన కరుణాకర్ రెడ్డి. అలాంటి భూమాన కరుణాకర్ రెడ్డి అసలు ఈ కల్తీ నేతికి ప్రధాన కారణకుడు. సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఆల్రెడీ లెక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి ఇప్పుడు బయట ఉన్నాడు లెక్కర్ స్కామ్లో. కానీ ఈ టీటీడీ కల్తీ నేతి వ్యవహారంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది. ఎందుకని ఉందంటే వీళ్ళిద్దరూ కొనుగోలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. సో కీలకమైనటువంటి హోదాలో ఉన్నారు. కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉంటే ఒక వస్తువుని తిరస్కరించే అధికారం కావచ్చు, లేదా ఒక వస్తువుని అనుమతించే అధికారం కావచ్చు ఈ కొనుగోలు కమిటీకే ఉంటుంది. ఆ కమిటీలో వీళ్ళు ఉన్నారు కాబట్టే నిబంధనలకు విరుద్ధంగా గత నియమాలు మార్చేయడంలో మళ్ళీ ధర్మారెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు. దాన్ని కూడా చెప్పారు ఇందులో. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డి, టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతి ఇచ్చింది ఆయనే. ఆ నిర్ణయం వల్లే టీటీడీలోకి కల్తీ నెయ్యి సంస్థల చొరబాటు, వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా కొనసాగించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక, అలాగే అప్పటి ఈఓ అయినటువంటి సింగల్, అలాగే ఆర్థిక సలహాదారుడుగా ఉన్నటువంటి బాలాజీ ప్రమేయం పైన కూడా ప్రస్తావన అయితే చేయడం జరిగింది. అంటే ఈయనేమో టెండర్ల నిబంధనలు అంటే నిబంధనలు అనుమతించడానికి జెండా ఊపుతాడు ఈయన, కల్తీ నెయ్యి రావడానికి జెండా ఊపుతారు వాళ్ళు. మొత్తంగా కలిసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి కల్తీ నేతితో లడ్డూలు చేశారు. ఎంత దారుణమైన విషయం అంటే 5 ఏళ్ల పాటు కల్తీ నేతితోనే లడ్డూలు తయారు చేసి
ప్రజలకు ప్రసాదం కింద పంచారు. ఏ కోణాన కూడా మానవత్వం అనేది వీళ్ళకి లేదు. అరే మనం దేవుడి ప్రసాదం ఇస్తున్నాము, దేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వస్తే అది ఎంత అపచారము, రేపొద్దున ఇది బయటపడితే భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని కనీస ఇంగిత జ్ఞానం లేదు. అసలు వీళ్ళు దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వీళ్ళే వెంకటేశ్వర స్వామి గురించి బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిందే వీళ్ళు. ముఖ్యంగా బోమాన కరుణాకర్ రెడ్డి ఇంత పెద్ద బొట్టు బొట్టుకుని వచ్చి ముందుకు వచ్చి మాట్లాడతాడు. టీటీడీలో చీమ చిటుకుమంటే చాలు బయటకు వచ్చేది ఆయనే. నోటికి ఎంత విమర్శ వస్తే అంత విమర్శ చేసేస్తాడు. వీళ్ళు చేసే శుద్ధపోస పనులు ఏంటంటే ఇదిగో ఇది కమిషన్. ఇప్పుడు నోరు తెరవండి, ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఆధారాలతో సహా బయట పెట్టింది. మీరు కన్వీనర్లు రాని సమావేశంలో మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, కనీస విచారణ చేయకుండా 2 ఏళ్ల పాటు ఎంపానల్ చేయాలనే సూచనలు బేఖాతరు చేస్తూ మీరు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అనేది కమిషన్ ఆధారాలతో సహా బయట పెట్టింది. మరి ఇప్పుడు బోమాన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వీటి మీద సమాధానం చెప్పాలి. కమిటీ కొన్ని ఆధారాలు బయట పెట్టింది కదా, ఆ ఆధారాలకి సమాధానం చెప్పాలి. అసలు పూర్తి కమిటీ సమావేశం కాకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు దాని గురించి రాశారు ఇందులో. అంతకు ముందు వరకు పటిష్టంగా ఉన్న నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు సడలింపుకు తొలుత వీరే సిఫారసు చేసినట్టుగా ఈ కమిటీ అయితే తేల్చింది. నెయ్యి సరఫరా చేయాలనుకునే డైరీలను 2 ఏళ్ల పాటు ఎంపానల్ చేయాలనే టెండర్ నిబంధనల సవరణ కోసం ఏర్పాటైన కమిటీ సూచించిన దాన్ని బేఖాతరు చేశారు. అంటే 2 ఏళ్ల పాటు ఎంపానల్ చేయాలని గతంలో సూచించిన దాన్ని బేఖాతరు చేశారు. తగిన కారణం లేకుండా ఏ సూచనను తిరస్కరించరాదు. కానీ వీళ్ళు ఏ కారణం లేకుండానే తిరస్కరించారు. కొనుగోలు కమిటీకి కన్వీనర్ అయిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజరు, అలాగే టెండర్ నిబంధనల సవరణ కోసం ఏర్పాటైన కమిటీ కన్వీనర్ సభ్యులు ఎవరు హాజరు కాకుండా, అంటే మెయిన్గా వీళ్ళిద్దరూ హాజరు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే బోమాన కరుణాకర్ రెడ్డి, అలాగే ఆర్థిక సలహాదారుడు బాలాజీతో పాటు మరొక సభ్యుడైనటువంటి ఎం రాములు సమావేశమై టెండర్ల సడలింపు సిఫారసులకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేశారు. ఏకసభ్య కమిషన్ ఈ నివేదికలో ఈ వివరాలన్నీ పేర్కొన్నారు. దీన్ని బట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోమాన కరుణాకర్ రెడ్డి వల్లే ఆ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు టీటీడీలోకి చొరబడ్డాయని చెప్పి ఈ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. సో రెండోది ఏంటంటే ఇంత తక్కువ ధరకు అసలు నెయ్యిని ఎలా సరఫరా చేస్తామంటున్నారు అనేది కనీసం ఈ కమిటీ ఆలోచించాలి. సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువుని టీటీడీకి కావాలి అన్నాం అనుకోండి, బహిరంగ మార్కెట్లో దాని విలువ ఎంతో చూస్తాం. సో బల్క్లో కొంటే దాని మీద కొంత తగ్గుతున్న మాట వాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు 500 రూపాయలు బయట ఉందనుకోండి, మనం బల్క్లో కొంటే 400 రూపాయలకి రావచ్చు, 100 రూపాయలు వేరియేషన్ ఉండొచ్చు, మా అయితే 150 రూపాయలు కూడా కొన్ని వస్తువులకు ఉండొచ్చు. అలా కాకుండా సగానికి సగం ధర తగ్గించి ఎవరైనా ఇస్తాము అన్నారంటే మనం ఆలోచించాలి. వాస్తవంగా అంత తక్కువ ధరకు అది కల్తీ లేకుండా స్వచ్ఛమైన వస్తువు టీటీడీకి వస్తుందా? నెయ్యే కాదు, ఏ వస్తువైనా సరే వస్తుందా? అవకాశం ఉందా? మరి వీళ్ళు 250 రూపాయలకి 300 రూపాయల లోపే నెయ్యి సరఫరా చేస్తామంటున్నారు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంత తక్కువ ధరకు దొరుకుతుందా అనేది కనీసం ఎక్కడా వీళ్ళు ఆలోచించాలి. ఈ కమిటీ అదే విషయాన్ని కూడా ఇందులో చెప్పింది. అలాగే నెయ్యి కొనుగోళ్ల టెండర్లో రివర్స్ ఆక్షన్లో L1గా నిర్ణయించిన ధరను సదరు డైరీ ఆ తర్వాత ఒక లేఖ ద్వారా తగ్గించినప్పుడు కొనుగోలు కమిటీ కాంట్రాక్టు ఖరారు చేయాలని సిఫారసు చేసేది. ఇలా సంప్రదింపులతో చేయటం టెండర్ నిబంధనలకు విరుద్ధం. అయినా కమిటీ పట్టించుకోలేదు. టెండర్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయటంతో విఫలమయ్యారు. సో అటు ధర్మారెడ్డి ఏమో టెండర్ నిబంధనలు సడలించడానికి పచ్చ జెండా ఊపితే వీళ్ళు సడలించేశారు. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఆయన ఓకే చేశాడు. సో గతంలో ఈవో సింగల్ పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి అందులో చెప్పారు. అలాగే ఆర్థిక సలహాదారుడు హోదాలో ఉన్నటువంటి బాలాజీ పాత్ర కూడా ఇందులో ఉందంటే వీళ్ళందరూ కావాలనే కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించారు. వీళ్ళకి తెలుసు మనం బోలేబాబా లాంటి సంస్థలను ఆహ్వానిస్తున్నాము, వాళ్ళు మనకు కేజీకి ఇంత కమిషన్ ఇస్తారని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టే వీళ్ళు ఏకపక్షంగా సరళించాడు. మీకు ఎటువంటి స్వార్థం లేకపోతే, అందులో ఎటువంటి పాపం మీకు తెలియకపోతే మీరు ఎందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి? కనీసం ఆ కమిటీ కన్వీనర్ సభ్యులు హాజరు కాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కమిటీ సభ్యులు హాజరు కానప్పుడు, కన్వీనర్ లాంటి కీలక వ్యక్తులు హాజరు కానప్పుడు కేవలం 3-4 మాత్రమే వెళ్ళిపోయి మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? దాన్ని ధర్మారెడ్డి ఎందుకు ఓకే చేశాడు? అంటే దీని వెనక ఏమీ జరగకుండానే జరిగిందా? ధర్మారెడ్డి తిరస్కరించాలి కదా. పూర్తి సభ్యులు లేరు, దీని మీద చర్చ జరగలేదు, ఇలాంటి నిర్ణయాలు కానీ మనం అమలు చేస్తే ఇందులో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందని చెప్పి ధర్మారెడ్డి ఎందుకు తిరస్కరించాలి? అలాగే పూర్తి సభ్యులు రాకుండా మన నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పి ధర్మారెడ్డి, చెవిరెడ్డి, బోమాన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఆలోచించాలి?
ఎవరు రాకపోయినా మీ ఇష్టం ప్రకారం ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు రాకపోతేనే వీళ్ళకి మంచిది, ఎందుకంటే వీళ్ళు అనుకున్నది సాగుతుంది. మళ్ళీ వీళ్ళు సొంతపోసం మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి. మొత్తంగా కల్తీ నేతి వ్యవహారంలో వైసీపీ సభ్యుల పాత్ర ఉంది అనేది 100కు 100%. ధర్మారెడ్డి అధికారి హోదాలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించాడు. గతంలో లాబియింగ్ జరపడానికి కొంతమంది న్యాయమూర్తులను సంతృప్తి పరిచే ప్రయత్నం కూడా చేశాడు. దానికి ఒక న్యాయమూర్తి తిరస్కరించి సుప్రీంకోర్టుకి కూడా తెలియజేశాడని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే ధర్మారెడ్డి కొంతమంది న్యాయమూర్తులు సాధారణంగా ఏంటంటే న్యాయమూర్తులు వెళ్ళలేదన్న శుభకార్యాలు జరిగేటప్పుడు టీటీడీ నుంచి ప్రసాదాలు పంపటమో లేదా వేద పండితులను పంపటమో జరుగుతూ ఉంటుంది. అలాగా వైవి ధర్మారెడ్డి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి అక్కడ కొన్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుల వ్యవహారంలో లేదా హైకోర్టులో ఉన్నటువంటి కేసుల వ్యవహారంలో వాళ్ళతో రాజీ చేయించే ప్రయత్నం చేశారు. ఏదో 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్ను కూడా గిఫ్ట్గా ఇస్తే దాన్ని తిరస్కరించారని చెప్పి ఒక వార్త వచ్చింది అప్పట్లో, మీకు గుర్తుందో లేదో. ఇలాంటి నీచమైన పనులు చేశారు వీళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకుని. ఏదేమైనా మొత్తంగా ఈ కల్తీ నేతి వ్యవహారంలో ధర్మారెడ్డి, అలాగే భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరి పాత్ర ఉంది అనేది ఇప్పుడు కమిషన్ చెప్తున్నటువంటి మాట.